ఇజ్రాయెల్ గురించి మాటల్లో విన్నాం. ఇప్పుడు మన వాళ్ళు చేతల్లో చూపించారు. రక్షణ పరిశోధనా మండలి డిఆర్‌డిఓ ఏదైతే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఒక కీలకమైనటువంటి అడుగు వేసింది. ఆహ్, మనకిప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ చేస్తే వచ్చే సమస్య ఏంటయ్యా అంటే, అవతల నుంచి డ్రోన్ మన మీదకొస్తే అదేమో 50,000 నుంచి లక్ష, లక్షన్నర ఉంటది. మాక్సిమం అద్భుతమైన డ్రోన్‌లయితే 8, 10 లక్షలుంటాయి. అలాంటిది మన దేశంలోకొచ్చి ఏదో మందుగుండు సామాగ్రినేసుకొనొచ్చి ఇక్కడ పేల్చడానికి ప్రయత్నిస్తే, దాన్ని పేల్చడానికి మనం వాడే మిస్సైలు దగ్గర దగ్గరగా 1,00,00,00,00,000 ఉంటది. ఇది పెద్ద సమస్య. ఇప్పుడు ఆ సమస్య పరిష్కరించడానికి డీఆర్‌డీఓ ఒక అద్భుతమైనటువంటి వెపన్‌ని కనిపెట్టింది. ఇది మూవబుల్ అంటే వెహికల్ మీద పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. దీంట్లో లేజర్ ఆధారితం ఉంటది. అది అలా తిరుగుతా ఉంటది. అన్ని వైపులా రొటేట్ అవుతా ఉంటది. దాని నుంచి వెళ్ళే లేజర్ కిరణాలు డ్రోన్‌ని అట్రాక్ట్ చేస్తాయి. ఆ పైన పేల్చేస్తాయి. మనకి దోమల బ్యాట్‌లు గనక దోమల బ్యాట్లు ఇట్లాంటివి గాకుండా కొన్ని ఇవి ఉంటాయి. షాపుల దగ్గర పురుగులొచ్చే టైంలో ఒక ఆకుపచ్చగా ఉండేటటువంటి ఒక లైట్లు పెడతారు. ఆ తర్వాత అన్నీ అక్కడికొచ్చేసి పేలి టపటపా పేలిపోయి చచ్చిపోతున్నాయి. అట్లాంటిది ఇప్పుడు డీఆర్‌డీఓ కనిపెట్టింది డ్రోన్స్ విషయంలో.